వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 44. ఓకే, మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. ఎవరికైతే ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం కష్టం అనిపిస్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయటమే బెటర్. ఓకే, డైరెక్ట్లీ మనం 8th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసి అమ్మో కష్టం అనిపిస్తోంది, మాకు అర్థం కావట్లేదు అని అనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. క్లాస్ 3 నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు కాన్సెప్ట్ సింపుల్గా ఉంటాయి, క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి, ప్లస్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవటం అనేది ప్రోగ్రెసివ్గా అర్థమవుతుంది కదా. అందుకని క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా మీరు క్లాసెస్ని హయ్యర్ లెవెల్కి తీసుకొస్తూ ఉండాలి. డైరెక్ట్ క్లాస్ 8th 9th 10th చేస్తే మనకి ఇంగ్లీష్ అనే లాంగ్వేజే చాలా కష్టం అని చెప్పి అనిపిస్తుంది. రెండోది, ఇంగ్లీష్ మనకి పెద్దగా వాడుకలో లేని లాంగ్వేజ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ 1-2 సార్లు చదవటం లేదా 1-2 సార్లు వినటం అనేది మీరు చేయాలి. నేను మాట్లాడుతున్న తీరు మీకు కొంచెం ఫాస్ట్గా ఉంది అనిపిస్తే యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లో మీరు సగం స్పీడ్ పెట్టుకోవచ్చు. ఎవరికైతే ఇది వచ్చు అనిపిస్తుందో మీరు డబుల్ స్పీడ్ కూడా పెట్టుకుని వినొచ్చు. ఓకే, కాకపోతే ప్రతి క్వశ్చన్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్లో క్వశ్చన్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, దానికి రిలేటెడ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఓన్లీ క్వశ్చన్ చూసి మీకు లాభం లేదు. సో ఎక్స్ప్లెనేషన్ వినటం అనేది కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం, ఈ వీడియోలో వీ విల్ బీ డూయింగ్ బిపిన్ చౌదరి స్లాబ్స్ ఆఫ్ మెమరీ. ఓకే, చాలా లాంగ్ లెసన్ ఇది. ఈ లెసన్లో ఎన్ని ఈడియమ్స్ ఇచ్చారో చెప్పలేను నేను మీకు. ఓకే, సో ఆ ఈడియమ్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో కొంచెం జాగ్రత్తగా దీన్ని మీరు వినాలి. టోటలీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ వస్తే కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ రాయండి. సో ఈ టెస్ట్లు దేనికి పనికొస్తాయి? ఇవి ఏ టెట్ ఎగ్జామినేషన్కైనా, డిఎస్సికి, సీటెట్కి, కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్, రైల్వే స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్, ఈఎంఆర్ఎస్, ఇలా ఎనీ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్కి పనికొస్తాయి. ఓకే, సో టెక్స్ట్ బుక్ ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ మీద బేస్ చేసి ఉంది కదా అని చెప్పి టీఎస్టెట్కి పనికిరాదు అనుకోవద్దు. ప్రతి బోర్డులోనూ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి వచ్చే వర్డ్స్, గ్రామర్ సేమ్ ఉంటుంది. మన స్టోరీ వేరుంటుంది, వాళ్ళ లెసన్ వేరుంటుంది, కానీ ఆ లెసన్లో వర్డ్స్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్కి మనము ఒకటే టైప్వి నేర్పిస్తాం. ఓకే, లెట్ us begin. First question. What is the correct verb form to complete the sentence? I dash this movie yesterday. Okay, సో ఈ లెసన్లో వీళ్ళు ఒక గ్రామర్ కాన్సెప్ట్ని, 2 గ్రామర్ కాన్సెప్ట్స్ని కవర్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రామర్ కాన్సెప్ట్. ఓకే, మనము పాస్ట్ టెన్స్ని మనం ఎక్కడ వాడాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ని మనం ఎక్కడ వాడాలి అన్న కాన్సెప్ట్ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ టు కంప్లీట్ ద సెంటెన్స్? ఫస్ట్ మీకు ఎంతవరకు వచ్చు అన్నది చూసుకోండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఐ డాష్ దిస్ మూవీ ఎస్టర్డే. సీ, సీస్, సా, హ్యావ్ సీన్. ఓకే, ఇక్కడేమో నేను ఎస్టర్డే అని చెప్పి ఇచ్చా. ఇదే సెంటెన్స్ని కొంచెం చేంజ్ చేసి ఇక్కడ ఇచ్చా. ఐ డాష్ దిస్ మూవీ ఆల్రెడీ. సా, సీ, హ్యావ్ సీన్, విల్ సీ. ఆప్షన్స్ అన్నీ సేమ్ ఇచ్చాను, సెంటెన్స్ కూడా సేమ్ ఇచ్చాను. ఐ డాష్ దిస్ మూవీ ఎస్టర్డే అన్నా, ఇక్కడ ఐ డాష్ దిస్ మూవీ ఆల్రెడీ. ఎక్కడ మీకు పాస్ట్ టెన్స్ వస్తుంది, ఎక్కడ మీకు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది? ఆల్రెడీ నేను ఇన్ని టెన్సెస్లోంచి షార్ట్ లిస్ట్ చేసేసి 2 ఇచ్చేసా. సో యూ హ్యావ్ టు జస్ట్ డిసైడ్ ఏది ఎక్కడ. ఏ యాక్షన్ అయితే కంప్లీట్గా అయిపోతుందో దానికి మనము పాస్ట్ టెన్స్ వాడతాం. ఓకే, ఏదైతే మనము అంటే ఎప్పుడు జరిగింది, డెఫినెట్ టైం కూడా మనకి తెలుసు అనమాట. నిన్న జరిగింది, మొన్న జరిగింది, లాస్ట్ ఇయర్ జరిగింది, లాస్ట్ వీక్ జరిగింది, అలా మనకి కనిపించినప్పుడు మనము పాస్ట్ టెన్స్ని వాడాలి. ఓకే, మనకి పాస్ట్లో జరిగింది కానీ ఎప్పుడు జరిగిందో తెలీదు, ప్లస్
దాని ఎఫెక్ట్ ఇప్పుడు కూడా మనకి కనిపిస్తోంది అంటే దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనం చూస్తే ఐ సా దిస్ మూవీ యెస్టర్డే అని చెప్పి అంటున్నాం కదా. నిన్న అన్నది మనం డెఫినెట్ టైంని మనం మెన్షన్ చేసేసాం. ప్లస్ ఆ యాక్షన్ అక్కడికక్కడ కంప్లీట్ అయిపోయింది. అలాంటి చోట్ల మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం. ఐ డాష్ దిస్ మూవీ యెస్టర్డే అన్నప్పుడు ఐ సా దిస్ మూవీ యెస్టర్డే అని చెప్పి వాడతాం. ఇదే సెంటెన్స్ని ఐ డాష్ దిస్ మూవీ ఆల్రెడీ అన్నప్పుడు ఎప్పుడు చూసామో మనకి తెలియదు. ఎందుకంటే డెఫినెట్గా ఫలానా రోజు చూశాను, లాస్ట్ వీక్ చూశాను, నిన్న చూశాను అని చెప్పి నేను చెప్పట్లా. కానీ ఆల్రెడీ నేను చూసేసాను. కానీ ప్రెజెంట్లో మనకేంటి అంటే నాకు తెలుసు ఆ మూవీ ఏంటో అని చెప్పి ఒక ఫీలింగ్ కదా. సో ఐ డాష్ దిస్ మూవీ ఆల్రెడీ అన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ, నేను ఇప్పుడు ఇంకా రానా సినిమా చూడటానికి అని చెప్పనమాట. ఓకే. సో ఇలా ఇదే కాన్సెప్ట్ని మీరు ఇంకొక దాంట్లో ఇప్పుడు మీరు వాడి చూసుకోవాలి. ఓకే. సింపుల్ పాస్ట్కి ఏం చెప్పా, పాస్ట్లో జరిగింది, డెఫినెట్ టైం మనకు తెలుసు, ప్లస్ ఆ యాక్షన్ అక్కడికక్కడ కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ అదే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి అన్నప్పుడు ఈ యాక్షన్ కూడా పాస్ట్లోనే అవుతుంది, కానీ ఎప్పుడు అయిందో మనకి తెలీదు. దాని యాక్షన్ ప్రెజెంట్ దాకా మనకి ఎఫెక్ట్ ఉన్నా ఉండొచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ టు కంప్లీట్ ద సెంటెన్స్? బిపిన్ బాబు డాష్ హియర్ ఫార్ అ వీక్ లాస్ట్ ఇయర్. ఓకే. వర్క్డ్, వర్క్స్, హ్యాస్ వర్క్డ్, హ్యాడ్ వర్క్డ్. ఇక్కడేంటి బిపిన్ బాబు డాష్ హియర్ సిన్స్ 2003. ఓకే. స్మాల్ డిఫరెన్స్. అందుకని ఏది ఎక్కడ అన్నది ఒక్కసారి మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ సెంటెన్స్ ఇచ్చినా, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇచ్చినా మీరు రాయగలరు. సేమ్ కాన్సెప్ట్ హియర్. వర్క్ అంటున్నారు. ఓకే. బిపిన్ బాబు డాష్ హియర్ ఒక వారం రోజులు, లాస్ట్ ఇయర్ ఒక వారం రోజులు పని చేశాడు అని చెప్పి లాస్ట్ ఇయర్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము. ప్లస్ ఫార్ అ వీక్ ఒక వారం రోజులే పనిచేశాడు అంటే ఇట్ ఈస్ అ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అన్నప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. ఓకే. జనరల్లీ మనకి లాస్ట్ ఇయర్, యెస్టర్డే, ప్రీవియస్ వీక్ ఇలా కరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేది సింపుల్ పాస్ట్ అన్నప్పుడు బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ అ వీక్ లాస్ట్ ఇయర్. బిపిన్ బాబు డాష్ హియర్ సిన్స్ 2003 అంటే సిన్స్ అని వచ్చిందంటే ఏంటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. అంటే ఇది 2025 అయినా కూడా ఇంకా కూడా ఆ యాక్షన్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. సిన్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 1996 అన్నాం అనుకో, 96 నుంచి 2025 నుంచి ఇప్పుడు కూడా మనం హైదరాబాద్లోనే ఉన్నట్టు లెక్క. ఓకే. అలా సిన్స్ అన్న వాడారు అంటేనే ఇప్పటి వరకు, ఇంకా కూడా, ఇప్పుడు కూడా అని చెప్పి అర్థం. సో బిపిన్ బాబు డాష్ ఇయర్ సిన్స్ 2003 అన్నప్పుడు యాక్షన్ ఏమో పాస్ట్లో స్టార్ట్ అయింది, కానీ దాని ఇఫెక్ట్ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము అన్నప్పుడు ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. ఓకే. సో బిపిన్ బాబు డాష్ ఇయర్ అన్నప్పుడు హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 2003. సో హ్యాస్ వర్క్డ్ ఆర్ హ్యావ్ ప్లస్ వర్బ్ వచ్చినప్పుడు దీన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పి అంటాం. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇలా మీకు పేజ్ నెంబర్ 71లో ఒక టేబుల్ ఇచ్చారు. ఓకే. సి ఐ సా దిస్ మూవీ యెస్టర్డే, ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ. ఓకే. ఇది నిన్న చూసాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ సా అని చెప్పి వాడాలి. దీంట్లోంచి నేను ఎంసీక్యూ ఇచ్చాను మీకు. ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ, ఎప్పుడు చూసామో తెలియదు కానీ చూసాం అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అన్నప్పుడు ఏంటి మనకి హ్యాజ్, హ్యావ్ ప్లస్ వర్బ్లో కూడా V3 ఫామ్ని వాడాలి. బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ ఎ వీక్ లాస్ట్ ఇయర్ అయిపోయింది, సింపుల్ పాస్ట్. హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 2003 ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే. ఈ రెండు కూడా మీకు ఇలానే ఎంసీక్యూస్ రావచ్చు.
చున్నీలాల్ రోడ్ టు ఎ పబ్లిషర్ లాస్ట్ వీక్ రాశాడు చున్నీలాల్, పని అయిపోయింది, సింపుల్ పాస్ట్. హ్యాస్ రిటన్ టు ఎ పబ్లిషర్కి రాశాడు, కానీ ఎప్పుడు రాశాడు మనకి తెలీదు. హీ హాజ్ రిటన్, హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై అనమాట. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ విజిటెడ్ రాంచీ వన్స్ లాంగ్ ఎగో, చాలా ఏళ్ల క్రితం నేను ఒకసారి వెళ్ళాను అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ హ్యావ్ విజిటెడ్ రాంచీ వన్స్, కానీ ఎప్పుడో కూడా నాకు తెలీదు అన్నప్పుడు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. మనం ఈడియమ్స్ చాలా ఉన్నాయి ఈ లెసన్లో అని చెప్పా కదా. ఈడియం అంటే ఏంటి? సో ఈడియమ్స్ మీనింగే కాకుండా మిమ్మల్ని ఈడియం గురించి వాట్ ఈస్ అన్ ఈడియం అన్న క్వశ్చన్ కూడా రావచ్చు కదా. సో ఈడియం అంటే దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అ ఫ్రేజ్. ఓకే, ఒక్కొక్కసారి మనకి కొంచెం సెంటెన్స్ లాగా ఉందా అని డౌట్ వస్తుంది. జనరల్లీ మనకు ఒక ఫ్రేజ్ లాగా అనిపిస్తుంది. ఓకే, అందులో ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పా కదా, వాట్ ఈస్ లిటరల్ సెన్స్, వాట్ ఈస్ ఫిగరేటివ్ సెన్స్ అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. అందుకే అది నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో లిటరల్ సెన్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా ఆ వర్డ్కి ఏం మీనింగ్ ఉంటుందో వాటిని మనం లిటరల్ సెన్స్ అని చెప్పి అంటాం. అంటే బ్రైట్ అన్న వర్డ్ మనం వాడినప్పుడు సూర్యరశ్మి, దట్ బ్రైట్నెస్ అని చెప్పి వాడతాం. అదే మనము ఎవరన్నా స్టూడెంట్ చాలా బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి అంటే చాలా ఇంటెలిజెంట్, అంటే మిగతా పిల్లల్లో సూర్యుడిలాగా అంత వెలుగుతోంది అన్న మీనింగ్ వచ్చేట్టు వాడతాం కదా. సో ఇలా డైరెక్ట్ మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ మనం వాడినప్పుడేమో లిటరల్ సెన్స్ అంటాం. ఊరికి కంపారిజన్ లాగా వాడినప్పుడు ఫిగరేటివ్ సెన్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈడియమ్స్ అనేవి కూడా మనకి ఎప్పుడు కూడా లిటరల్ సెన్స్లో వాటి అర్థం మనం తీయకూడదు. ఓకే, ఓన్లీ మనం కామన్ యూజ్లో మనం ఎలా వాడుతున్నామో లేదా వాళ్ళ రీజియన్లో అంటే కల్చరల్ కాంటెక్స్ట్ని బట్టి దాని అర్థాన్ని మనము తీయాలి. ఓకే, అంతేగాని ఆ వర్డ్స్ని మనం చదివితే మాత్రం మనకి వాటి కరెక్ట్ మీనింగ్ రాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, పైన పటారం లోన లుటారం అంటాం తెలుగులో, ఆర్ చంకలు గుద్దుకోవటం, ఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఓకే, ఇలా మనం లిటరల్ సెన్స్ మనం తీస్తే వాటి అర్థం మనకి రాదు. సో ఫిగరేటివ్గా మాత్రమే మనం ఈడియమ్స్ని అర్థం చేసుకోగలం. ఓకే, నా ఈడియమ్స్ మీద నేను ఒక అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ని ఇది ఫ్రేమ్ చేశాను. ఎందుకంటే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ని ఈజీగా తీసుకోకండి. క్వశ్చన్ పేపర్ని డిఫికల్ట్ చేయాలి అంటే అసర్షన్ రీజన్ క్వశ్చన్ని డెఫినెట్లీ ఇంక్లూడ్ చేస్తారు. సీటెట్లో అయితే అసలు మీకు అసర్షన్ రీజన్ లేకుండా ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపరు ఉండదు. ఓకే, సీటెట్లో లేదు అంటే కేవీలో కూడా ఉండదు. నా ఫస్ట్ అసర్షన్, idioms are fixed expressions where the meaning is figurative and not based on the literal words used. Okay. Reason, idioms convey meanings that can always be understood by analyzing the literal meaning of each word. Both assertion and reason are true, and reason is the correct explanation of assertion. Both assertion and reason are true, but reason is not the correct explanation of assertion. Assertion is true, but reason is false. Assertion is false, but reason is true. మీనింగ్ ఈజ్ ఫిగరేటివ్ అండ్ నాట్ బేస్డ్ ఆన్ లిటరల్ వర్డ్స్ అని చెప్పి అంటున్నాం కదా. ఇక్కడ అదే కదా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అసర్షన్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఈజ్ కరెక్ట్. ఓకే, idioms convey meanings that can always be understood by analyzing the literal meaning of the word అన్నది నిజం కాదు. ఓకే, మనం ఫిగరేటివ్ మీనింగ్ మాత్రమే తీయాలి. అంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్. ఆప్షన్ 3, assertion is true but reason is false. Sixth, the players were observed at close quarters by the coach. What does the idiom at or from close quarters mean? Quarters, spelling Quarters. The players were observed at close quarters by the coach, from a long distance, without any difficulty, from a short distance, in a secret manner. దగ్గర నుంచి, క్లోజ్ రేంజ్ నుంచి ఎవరినన్నా మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం అబ్జర్వింగ్ ఎట్ క్లోజ్ క్వార్టర్స్ అని చెప్పి, అంటే కోచ్ అన్నప్పుడు ఊరికే ఎక్కడో కూర్చొని చూడటం కాకుండా ఏ పిల్లాడు ఎలా ఆడుతున్నాడు అన్నది సరిగ్గా అబ్జర్వ్ చేయాలి కదా. సో ద ప్లేయర్స్ వేర్ అబ్జర్వ్డ్ అట్ క్లోజ్ క్వార్టర్స్ బై ద కోచ్
అంటే ఫ్రమ్ a short distance is the answer. Seventh, as soon as she saw her friend, she broke into a smile. Okay. సో ఈ ఈడియమ్స్లో ఎప్పుడు కూడా బ్రేక్ ఇంటూ స్మైల్ ఇలా ఉంది అంటే సెంటెన్స్లో పాస్ట్ టెన్స్ వాడటానికి లేదు అలా అనుకోకండి. సో ఇది బ్రేక్ అని చెప్పి మనం ఇచ్చినా కూడా సెంటెన్స్లో మనం వాడేప్పుడు బ్రోక్ అని చెప్పి వాడచ్చు. ఒక్కొక్కసారి ఆ ఈడియంని కూడా మనం కొంచెం బ్రేక్ చేసి ఈ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ మొత్తం కలిపి అర్థం వచ్చేచ్చు అలా కూడా మనం వాడచ్చు. ఓకే. యాజ్ సూన్ యాజ్ షీ సా హర్ ఫ్రెండ్ షీ బ్రోక్ ఇంటూ అ స్మైల్. వాట్ డస్ బ్రేక్ ఇంటూ అ స్మైల్ మీన్? టు క్రై సడన్లీ, టు లాఫ్ లౌడ్లీ, టు స్మైల్ సడన్లీ, టు ఫీల్ సాడ్. సందర్భానుసారంగా కూడా మనకి అర్థమైపోతుంది. తన ఫ్రెండ్ కనిపించగానే ఆటోమేటిక్గా కళ్ళు వెలిగి ఒక స్మైల్ వస్తుంది కదా. టు స్మైల్ సడన్లీ, బ్రేక్ ఇంటూ ఎ స్మైల్ అంటే టు స్మైల్ సడన్లీ. ఎయిత్, ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. వాట్ డస్ క్యారీ ఆన్ మీన్? ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. వాట్ డస్ క్యారీ ఆన్ మీన్? ఇది చాలాసార్లు క్లాస్లో మనం అంటూనే ఉంటాం కదా. సపోజ్ ఇంకో టీచర్ ఎవరైనా సడన్గా ఏదైనా డౌట్ అడగటానికి వస్తే క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని పిల్లలకి చెప్పి ఆవిడకి ఏం డౌట్ ఉందో అది క్లియర్ చేస్తాం కదా. సో ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్. వాట్ డస్ క్యారీ ఆన్ మీన్? టు స్టాప్ సంథింగ్, టు కంటిన్యూ సంథింగ్, టు స్టార్ట్ ఫ్రెష్, టు గివ్ అప్. Carry on with your work అంటే to continue with your work, to continue something. 9, he got the job easily because he has a clean record. He got the job easily because he has a clean record. What does have a clean record mean? To never take a bath, to be good at sports, to erase something, to have no criminal history. ఏ తప్పు చెయ్యలేదు, ఎక్కడ మన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఇప్పుడు స్కూల్లో పనిచేస్తున్నా కూడా క్రిమినల్ రికార్డ్ అనే కాదు, ఇప్పుడు స్కూల్లో పనిచేస్తున్నా కూడా ఎవరితోనూ గొడవలు లేవు, పని బాగా చేస్తారు ఈవిడ, అలా ఉంటాయి కదా. దట్ మీన్స్ షీ హ్యాస్ అ క్లీన్ రికార్డ్ అని చెప్పి అర్థం. కానీ మనకి అఫీషియల్లీ మనం టు హ్యావ్ అ క్లీన్ రికార్డ్ అంటే టు హ్యావ్ నో క్రిమినల్ హిస్టరీ అని చెప్పి ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. టు హ్యావ్ నో క్రిమినల్ హిస్టరీ ఆర్ నో హిస్టరీ ఆఫ్ రాంగ్ డూయింగ్. 10th, బీటింగ్ అబౌట్ ద బుష్. ఓకే, దిస్ ఇస్ ద ఇడియం. ఇది రెండు రకాలుగా మిమ్మల్ని అడగచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. వాట్ డస్ బీట్ అబౌట్ ద బుష్ మీన్? స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ and tell me the truth. What does beat about the bush mean? Avoiding the main topic or issue, to speak directly, to hit a bush with a stick, to make quick decisions. కావాల్సిన విషయం మాట్లాడకుండా చెప్పకుండా మిగతా సుత్తంతా మాట్లాడటం. ఓకే, బీట్ అబౌట్ ద బుష్ అంటే యూ ఆర్ అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ ఇష్యూ ఆర్ యు ఆర్ నాట్ కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. అది కాకుండా మిగతా ఇవేవో మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సింది తప్ప దాన్ని మనము బీటింగ్ అబౌట్ ద బుష్ అని చెప్పి అంటాం. అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ ఇష్యూ. ఇదే క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్లో ఏం చేశారు, ఒక జంబుల్ సెంటెన్స్ ఇచ్చారు. ఓకే, సో జంబుల్ సెంటెన్స్ ఇచ్చి దీన్ని అన్జంబుల్ చేయమని చెప్పారు. సో అన్లెస్ యూ నో దాట్ ఇలాంటి ఒక ఇడియం ఉంది అని చెప్పి మనకి తెలియకపోతే దీన్ని మనం అన్జంబుల్ చేయలేం. ఎందుకంటే ఈ వర్డ్స్ని కూడా మనం అటు ఇటు పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో స్టాప్ అండ్ టెల్ మీ బీటింగ్ అబౌట్ వాట్ యు వాంట్ ద బుష్, దీన్ని అన్జంబుల్ చేయాలి. ఓకే, దీన్ని నేనే అన్జంబుల్ చేసేస్తా, ఎందుకంటే ఆన్లైన్ అన్జంబుల్ చేయటం అనేది కొంచెం మీకు కష్టం అవుతుంది. స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యు వాంట్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 11, what is the meaning of the idiom pin the crime on? To assign the responsibility for a crime correctly, to solve a crime with certainty, to give a reward for solving a crime, to wrongly accuse someone of a crime. పిన్ ద క్రైమ్ అంటే ఎవరో ఒకళ్ళని
స్కేప్ గోట్ చేసేయటం అన్నమాట. బలీక బక్రా. ఓకే. మేకను బలిస్తాం కదా అలా. సో ఎవరో తప్పుని ఎవరో ఒకళ్ళని చూపించేసి ఆ వీళ్ళవులానే అయ్యింది ఇది అని చెప్తే దట్ ఈస్ స్పిన్నింగ్ ద క్రైమ్ ఆన్. టు రాంగ్లీ అక్యూజ్ సమ్వన్ ఆఫ్ అ క్రైమ్. పిన్ ద క్రైమ్ ఆన్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో మనకి పిన్ అన్న దాని మీద మనం ఎంసీక్యూస్ చేయాలి. బికాస్ పిన్ అన్న దానికి హోమోనిమ్ ఉంది. క్వార్టర్ అన్న దానికి కూడా మనం ఏదో ఒక వీడియోలో ఒక హోమోనిమ్స్ మీద చేద్దాం. ఇది కూడా అగైన్ సేమ్ థింగ్. టెక్స్ట్ బుక్లో ఇచ్చారు ఇది. వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్? అన్జంబుల్ ఇట్. ద విలేజర్స్ ట్రైడ్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్ టు పిన్. ఓకే. సో అన్లెస్ యూ నో ద టు పిన్ ద క్రైమ్ ఆన్ అన్నది ఒక చోట రావాలి అన్నది మీకు తెలియకపోతే ఇలా ఇడియం ఉంది అని చెప్పి ఇది మీరు అన్జంబుల్ చేయలేరు. ఆప్షన్ 3 ద విలేజెస్ ట్రైడ్ టు పిన్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్. ఓకే. తను చేయని తప్పుని ఆ అమ్మాయిని ఎత్తిన వేద్దాం అని చెప్పి ట్రై చేశారు. 12th what is the correct sentence? Don't pay if you attention you might the wrong train to the announcement board. ఓకే. దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4లో ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ యూ మైట్ మిస్ ద అనౌన్స్మెంట్ బోర్డ్ ఫర్ ద రాంగ్ ట్రైన్. ఓకే. రాంగ్ ట్రైన్ అనౌన్స్మెంట్ మిస్ అయిపోతావు అని చెప్పిస్తారు. బట్ యాక్చువల్లీ ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే. ఓకే. ఈ సెంటెన్స్ ఇచ్చింది టెక్స్ట్ బుక్లోనే. కానీ అకార్డింగ్ టు మీ దాని మీనింగ్ని వీళ్ళు లిటరల్ సెన్స్లో వాడారు. ఈడియంలో మనం ఏమని చెప్పాం? ఈడియంలో వీ హ్యావ్ టు యూజ్ ద ఫిగరేటివ్ సెన్స్ అండ్ నాట్ ద లిటరల్ సెన్స్. ఓకే. ఇక్కడ మనకి ఈడియం ఏదైతే ఇచ్చారో దట్ ఈస్ యాక్చువల్లీ మిస్ ద ట్రైన్. ఓకే. ఎక్కడ ఉంది ఇది? దిస్ ఈస్ ద మిస్ ద train. Okay, you might miss the train. Okay, miss the train is your idiom. Okay, miss the train ante enti? Miss the train ante miss the opportunity అన్నది అర్థం. ఓకే. ఇక్కడ మిస్ ద ట్రైన్ అంటే వాళ్ళు లిటరల్గా ట్రైన్ అనౌన్స్మెంట్ వినకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది అని వాడారు. దిస్ ఈజ్ అ రాంగ్ యూసేజ్ ఆఫ్ ద ఈడియం. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ యూసేజ్ ఎలా ఉంటుంది? వర్క్ హార్డ్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్ ఆర్ యూ మైట్ మిస్ ద ట్రైన్ టు యువర్ డ్రీమ్ జాబ్. ఓకే. అంతేగాని నిజమైన ట్రైన్ కాదు. ఆర్ ఇఫ్ యూ డోంట్ యాక్ట్ క్విక్లీ యూ మైట్ మిస్ ద ట్రైన్ టు సక్సెస్. అలా మనం మిస్ ద ట్రైన్ని వాడాలి. 13th one, Joy threw his mind back to the time when he graduated from college. What is the meaning of the idiom? Throw your mind back. Joy threw his mind back to the time when he graduated from college. What is the meaning of the idiom? Throw your mind back. To forget a past event, to create a new event, to think about or recall a past event, to analyze a current situation. John threw his mind back to the time when he graduated from college. అంటే పాత మెమరీస్ అన్నమాట. To think about or recall a past event is your answer. What does the idiom off and on mean in the sentence? I visit my grandparents off and on throughout the year. I visit my grandparents every day. I visit my grandparents now and then throughout the year. I never visit my grandparents. I visit my grandparents at night. Off and on ante appudapudu. Okay, now and then. Option 2, I visit my grandparents. Off and on ante appudapudu, now and then, throughout the year. 15, what is the meaning of the idiom turning up like a bad penny? Okay, turning up like a penny. Okay, penny is a form of money, మన రూపీస్ లాగా, మన కాయిన్స్ లాగా. ఓకే. టర్నింగ్ అప్ లైక్ ఎ బ్యాడ్ పెన్నీ అంటే ఏంటి? టు అరైవ్ ఎట్ ఎ పార్టీ ఆన్ టైమ్, అపియరింగ్ ఎట్ ఎ ప్లేస్ వేర్ వన్ ఈజ్ నాట్ వెల్కమ్, టు లీవ్ ఎ ప్లేస్ వితౌట్ బీయింగ్ నోటిస్డ్, టు రిసీవ్ ఎ వార్మ్ వెల్కమ్ ఎట్ ఎన్ ఈవెంట్. టర్నింగ్ అప్ లైక్ ఎ బ్యాడ్ పెనీ. పిలవని పేరంటానికి వెళ్ళటం. ఓకే. టర్నింగ్ అప్ లైక్ ఎ బ్యాడ్ పెన్నీ అంటే
appearing at a place where one is not welcome. అక్కడికి మనము వెళ్ళకూడదు. 16. What is your take about DSC exams being postponed like this? What is your take about DSC exams being postponed like this? In this sentence, take means, take అంటే చాలా రకాల మీనింగులు ఉంటాయి కదా. ఇక్కడ టేక్ అంటే ఏంటి? వాట్ ఈస్ యోర్ టేక్ అబౌట్ డిఎస్సి ఎగ్జామ్స్ బీయింగ్ పోస్ట్పోన్డ్ లైక్ దిస్? ఇన్ దిస్ సెంటెన్స్, టేక్ మీన్స్ a decision, a rule, an opinion or viewpoint, complaint. What is your opinion అన్నప్పుడు, what is your take అన్నప్పుడు what is your opinion అన్న అర్థం వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 3, an opinion or viewpoint. So what is your take about DSC exams being postponed like this అంటే ఒక్కొక్కళ్ళు మంచిది కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు అదేంటి ఇంకొక బ్యాచ్ ఆఫ్ బీఈడి స్టూడెంట్స్ కూడా వచ్చేస్తారు కాంపిటీషన్కి అంటారు, ఒక్కొక్కళ్ళు ఇలా ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతామని చెప్పంటారు, ఇంకోటి ఎటు వచ్చేస్తుంది అంటారు. అలా మన ఒపీనియన్ ఏదైతే చెప్తామో దాట్ ఈస్ ద టేక్ అనమాట. ఓకే, 17. Bipin Babu orders to telling people under. Again, you have to unjumble this sentence. Bipin Babu loved telling people that he was under orders from the doctor to eat early. Bipin Babu loved telling people that he was under orders from the doctor to eat early. Okay, option 1 is your answer. Identify the idiom in this sentence. Identify the meaning of the idiom in this sentence. Okay, సెంటెన్స్ నేను అంజంబుల్ చేశా కదా. సో అండర్ ఆర్డర్స్ అన్న దానికి అర్థం ఏంటి? ఫ్రమ్ ద డాక్టర్, అండర్ ఆర్డర్స్, టు ఈట్ ఎర్లీ, లవ్ టెలింగ్ పీపుల్. కాదు, దిస్ ఇస్ నాట్ దిస్. ఇట్ ఈస్ ఓన్లీ ఐడెంటిఫై ద ఇడియమ్. అండర్ ఆర్డర్స్ ఈస్ ద మీనింగ్. అండర్ ఆర్డర్స్ అంటే ఆర్డర్ ఇవ్వటం అంతే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్ అండర్ ఆర్డర్స్? ఇది అయితే కావాలని నేను ఫ్రేమ్ చేశాను అనమాట. సో మీకు ఇలా అంజంబుల్ చేసి ఇవ్వచ్చు, లేదా అసలు ఇందులో ఈడియం ఏది అని ఐడెంటిఫై చేయండి అని అడగచ్చు, లేదా మీనింగ్ ఏంటి ఈడియంది అని అడగచ్చు. టు బీ ఇన్ చార్జ్ ఆఫ్ సంథింగ్, టు బీ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్, టు బీ అండర్ సమ్వన్స్ కంట్రోల్, టు బీ ఇన్స్ట్రక్టెడ్ ఆర్ కమాండెడ్ టు డూ సంథింగ్. దిస్ ఈస్ అండర్ ఆర్డర్స్ అన్నప్పుడు ఆప్షన్ 4, టు బీ ఇన్స్ట్రక్టెడ్ ఆర్ కమాండెడ్ టు డూ సంథింగ్, ఏం చేయాలి అని చెప్పి చెప్పటం అనమాట. 28th, దీన్ని అంజంబుల్ చేయాలి. ద స్టూడెంట్స్ ద టీచర్ హిజ్ ఐబ్రోస్ వెన్. దీనికి కూడా అలానే ఇచ్చాను, మీనింగ్ ఇచ్చినట్టున్నాను అంతే. ఓకే, ఆప్షన్ 1 దీన్ని అంజంబుల్ చేస్తే ద టీచర్ raised his eyebrows when the students said that they had revised all their lessons. Okay, the teacher raised their eyebrows when the students said that they had revised all these lessons. Okay, ఎవరన్నా పిల్లలు అందరం మేమంతా చదివేసాము, వీఆర్ రెడీ అంటేనే ఆశ్చర్యం కదా. సో రేజ్డ్ యువర్ ఐబ్రోస్ అంటే అర్థం ఏంటి? ద టీచర్ రేజ్డ్ హిస్ ఐబ్రోస్ వెన్ ద స్టూడెంట్ సెడ్ దాట్ they had revised all their lessons. What is the meaning of the idiom raise one's eyebrows? To show surprise or disbelief, to show admiration, to show anger or frustration, to show excitement. ఆశ్చర్యం అనమాట. ఓకే, టు షో సర్ప్రైజ్ ఆర్ డిస్బిలీఫ్. 22, ఎన్ని ఈడియమ్స్ ఇచ్చారు చూసారు ఈ లెసన్లో. Ravi's head was in a whirl after hearing the shocking news. What is the meaning of the idiom head was in a whirl? Feeling very happy and excited, thinking deeply about something, feeling physically unwell, confused and unable to think clearly. ఏదైనా ఇలా గుండ్రంగా వెళ్తే దాన్ని మనం బర్ల్ అని చెప్పి అంటాం. వాషింగ్ మిషన్ కూడా వస్తుంది కదా, బర్ల్ పూల్ అంటే ఏంటి? ఇలా తిప్పుతుందని. Ravi's head was in a whirl after hearing the shocking news. Okay, షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? చాలా కన్ఫ్యూజ్డ్గా, అసలు ఇప్పుడు ఏం చేయాలి అన్నది కాసేపు మనకి బ్రెయిన్ పనిచేయదు కదా. కన్ఫ్యూజ్డ్ అండ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ, దట్ మీన్స్
Ravi's head was in a whirl. 23. What does the idiom got into her hair mean in the sentence? The kids got into her hair while she worked. ఓకే బుక్లో మనం యాక్చువల్లీ ఈడియం ఎలా ఉంటుందంటే గెటింగ్ ఇంటూ పీపుల్స్ హెయిర్ అన్నది ఉంటుంది. ఓకే సో ఇది మనకి పీపుల్స్ హెయిర్ అని ఇలానే వస్తుంది ఈడియం అని చెప్పి మనం వెయిట్ చేయకూడదు, దీనికోసమే వెతకూడదు. గెట్టింగ్ ఇంటూ పీపుల్స్ హెయిర్ బదులు ఇక్కడ నేనేం వాడా, గాట్. గెట్టింగ్ బదులు గాట్ వాడా, పీపుల్స్ బదులు హర్ వాడా. సో రెండు ఒకటే. వాట్ డస్ ద ఇడియం గాట్ ఇంటూ హర్ హెయిర్ మీన్ ఇన్ ద సెంటెన్స్? ద కిడ్స్ గాట్ ఇంటూ హర్ హెయిర్ వైల్ షీ వర్క్డ్. స్టైలింగ్ హర్ హెయిర్, హెల్పింగ్ హర్ విత్ వర్క్, ఇంటర్ఫియరింగ్ విత్ అండ్ అనాయింగ్ పీపుల్, ప్లేయింగ్ క్వైట్లీ. పని చేస్తుంటే పిల్లలు పని చేయనీయకపోతే దట్ మీన్స్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు హర్ హెయిర్ అనమాట. గెటింగ్ ఇన్ టు పీపుల్స్ హెయిర్, ఇంటర్ఫియరింగ్ విత్ అండ్ అనాయింగ్ పీపుల్. 24. She went nuts when she lost her phone charger. కదా, she went nuts when she lost her phone charger. What does the idiomatic expression went nuts mean in the sentence? She went nuts when she lost her phone. Stayed relaxed, went mad or crazy, ate a lot of nuts, bought a new phone. ఇది అందరిలో అందరికీ జరిగేదే కదా. పిచ్చెక్కిపోతుంది కదా ఛార్జర్ దొరక్కపోతే, లేదా మన ఛార్జర్ ఇంకోళ్ళు తీసేసుకుంటే. సో షీ వెంట్ నట్స్ వెన్ షీ లాస్ట్ హర్ ఫోన్ అన్నప్పుడు షీ వెంట్ మ్యాడ్, క్రేజీ. గోయింగ్ నట్స్ అంటే గోయింగ్ మ్యాడ్, గోయింగ్ క్రేజీ అంటే నిజంగా మెంటల్ ఇష్యూ కాదు, అంత పిచ్చ కోపం వస్తుంది అని చెప్పి అర్థం. 25. వాట్ డస్ ద ఇడియం లూజింగ్ హిజ్ మైండ్? ఇక్కడ మనం ఏమన్నాం, మనం ఇక్కడ గోయింగ్ నట్స్ అంటే గోయింగ్ మ్యాడ్, క్రేజీ అని చెప్పి వాడాం. ఓకే, వాట్ డస్ ద ఇడియం లూజింగ్ హిజ్ మైండ్ మీన్ ఇన్ ద సెంటెన్స్? ఆఫ్టర్ వర్కింగ్ నాన్ స్టాప్ ఫర్ డేస్ హీ ఫెల్ట్ లైక్ హీ వాజ్ లూజింగ్ హిజ్ మైండ్. ఓకే, అసలు బ్రేక్ రాలేదు, సాటర్డే కూడా వెళ్ళాల్సి వచ్చింది, సండే కూడా వెళ్ళాల్సి వస్తుంది, ఏదో ఇన్స్పెక్షన్ ఉందనో ఏదో ఒకటి. ఓకే, అలా కంటిన్యూస్గా అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, బికమింగ్ మ్యాడ్, గెయినింగ్ మోర్ నాలెడ్జ్, ఫీలింగ్ హ్యాపీ. ఓకే, కాంప్ ఆఫ్ కూడా ఇవ్వలే. దాట్స్ హౌ యూ షుడ్ థింక్. తిక్ వస్తుందా రాదా? ఆ తిక్కే లూజింగ్ హిస్ మైండ్. ఓకే, దాట్ ఈస్ బికమింగ్ మ్యాడ్. 25. వాట్ డస్ ద వర్డ్ టేక్ మీన్? వాట్ ఈస్ యువర్ టేక్? ఇది అయిపోయింది, మనం ఇది ఆల్రెడీ చేసేసాం. వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ డిఎస్సి ఎగ్జామ్స్? దిస్ ఈస్ ఒపీనియన్. 27. The government is beleaguered by public protest by DSC aspirants. ఓకే, మొన్న ఈ మధ్య డిఎస్సి ఆస్పిరెంట్స్ రోడ్డు మీదకి వచ్చారు కదా ప్రొటెస్ట్ చేస్తూ. ది గవర్నమెంట్ ఈస్ బిలీగర్డ్ స్పెల్లింగ్ BELEAGUERED, beleaguered by public protest by DSC aspirants. In this sentence, beleaguered means supported and encouraged. Ante the government felt supported and encouraged. The government felt surrounded and troubled. The government felt ignored and neglected. The government felt celebrated and praised. అలా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కష్టమైన వర్డ్ మనకి మీనింగ్ రాకపోతే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయాలి. బిలీగర్డ్ అంటే ఒత్తిడి లేదా క్రిటిసిజం, వాళ్ళని చుట్టుముట్టేసినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. ద గవర్నమెంట్ ఈజ్ సరౌండెడ్ అండ్ ట్రబుల్డ్ బై ద పబ్లిక్ ప్రొటెస్ట్ బై డిఎస్సి ఆస్పిరెంట్స్. 28. What is the meaning of the word sophisticated? Sophisticated. Okay. What is the meaning of the word sophisticated? Simple and easy to understand, ordinary and common, unrefined and rude, complex, refined, advanced. సొఫిస్టికేటెడ్ మనం జనరల్లీ అంటాం, ఓ హీస్ వెరీ సొఫిస్టికేటెడ్, షీఈస్ వెరీ సొఫిస్టికేటెడ్ అని చెప్పి అంటాం. అంటే జనరల్లీ ఎవరన్నా కొంచెం ఎక్కువ స్టైల్గా ఉన్నారు, రిచ్గా ఉన్నట్టున్నారు అనిపిస్తే మనం సొఫిస్టికేటెడ్ అని చెప్పి వాడతాం. ఓకే, అక్కడ మనకి మీనింగ్ ఏమొచ్చింది, అక్కడ మనకి చాలా రిఫైన్డ్గా ఉన్నారు అన్న మీనింగ్ వచ్చింది. ఓకే, అలానే కాకుండా సపోజ్ మనము ఇదే ఏదన్నా టెక్నాలజీ గురించి లేదా కంప్యూటర్లో ఒక అల్గారిథం గురించి మాట్లాడుతుంటే
అప్పుడు కూడా ద సాఫ్ట్వేర్ హ్యాస్ అ సొఫిస్టికేటెడ్ అల్గోరిథం అని చెప్పి కూడా వాడచ్చు. అప్పుడు ఏమైంది దాని మీనింగ్? సొఫిస్టికేటెడ్ అల్గోరిథం అంటే చాలా ఇంట్రికేట్గా ఉంది, లేదా చాలా డీటెయిల్డ్గా ఉంది, ఆర్ చాలా డెవలప్డ్గా ఉంది అన్న అర్థం వస్తుంది. ఓకే, సో సొఫిస్టికేటెడ్ అన్న దానికి ఇంకోటి ఎవరన్నా సపోజ్ వాళ్ళు చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటారు, చాలా వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వెరీ సొఫిస్టికేటెడ్ ట్రావెలర్ అని చెప్పి వాడతాం కదా. ఇలా మనకి సొఫిస్టికేటెడ్ అంటే ఊరికే స్టైల్గా ఉన్నారు, గాగుల్స్ పెట్టేసుకున్నారు, హీల్స్ వేసుకుని తిరుగుతున్నారు, వాళ్ళే సొఫిస్టికేటెడ్ అని చెప్పి అనుకోద్దు. సొఫిస్టికేటెడ్కి రకరకాల మీనింగ్స్ వస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే కాంప్లెక్స్. ఓకే, ఎలా అయితే మనము సాఫ్ట్వేర్ కాంప్లెక్స్గా ఉందంటున్నాం, ఒక మనిషి బిహేవియర్ రిఫైన్డ్గా ఉంది, అలా ఈ మీనింగ్ మనము సొఫిస్టికేటెడ్ అన్న వర్డ్కి వాడతాం. 29. What part of speech is the word forgetfulness? Verb, adjective, noun, pronoun. నెస్ అని వచ్చింది అంటేనే నౌన్ అని చెప్పి గుర్తుపెట్టు. ఈ 4 సెంటెన్సెస్లో మనం చూస్తే ఐ ఆల్వేస్ ఫర్గెట్ మై హోంవర్క్ ఎట్ హోమ్, షీ ఈజ్ వెరీ ఫర్గెట్ఫుల్ అండ్ ఆఫెన్ లూజెస్ హర్ కీస్. Forgetfulness is a common issue as people get older. Forgetting can cause problems at work. ఓకే, ఇక్కడ ఫర్గెట్ అనే దాన్ని మనం ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్గా వాడాం? ఇది నౌన్. ఇందాక మనం మాట్లాడేసుకున్నాం కదా, నెస్ వచ్చింది అంటేనే నౌన్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఐ ఆల్వేస్ ఫర్గెట్ మై హోంవర్క్ అంటే ఏంటి? ఇది ఒక యాక్షన్, సో ఇది మనకి వర్బ్. ఓకే, షీ ఈజ్ వెరీ ఫర్గెట్ఫుల్ అంటే ఏంటి? ఫర్గెట్ఫుల్ అనేది ఇక్కడ మతిమరుపు క్వాలిటీ లాగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్గెట్ఫుల్ అనేది మనం అడ్జెక్టివ్ లాగా వాడాం, ఇది మనం నౌన్ లాగా వాడాం. మరి ఇదేంటి? ఐఎన్జీ కనిపించగానే కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం అనుకోకూడదు. ఓకే, మనం ఈ సెంటెన్స్లో దేని గురించి మాట్లాడుతున్నాం? ఫర్గెటింగ్ క్యాన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్. మనము మర్చిపోవటం దాని గురించి మాట్లాడుతున్నాం కదా. సో దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్గెట్ అనేది ఏంటి? ఫర్గెట్ అనేది వర్బ్. ఇదేంటి? ఇదేమో మనకి ఐఎన్జీ ఉంది. ఓకే, వర్బ్ ప్లస్ ఐఎన్జీని మనం సెంటెన్స్లో సబ్జెక్ట్ లాగా వాడుతున్నప్పుడు దీన్ని మనము జెరెండ్ అని చెప్పంటాం. ఫర్గెటింగ్ క్యాన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్, దీన్ని మనం సబ్జెక్ట్ లాగా వాడాం. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో మీకు చెప్పా, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నప్పుడు ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ స్విమ్మింగ్. అది కూడా అంతే, స్విమ్ అనేది యాక్షన్ ప్లస్ ఐఎన్జీ సబ్జెక్ట్ లాగా వాడుతున్నాం కాబట్టి అది మనకు అక్కడ జెరెండ్ అయింది. అలానే ఫర్గెటింగ్ క్యాన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఎట్ వర్క్ అన్నప్పుడు ఫర్గెటింగ్ అనేది మనకి జెరెండ్ అయింది. 30th, this is the last question. What does the word contrary mean? Contrary, C-O-N-T-R-A-R-Y. Contrary. Similar or identical, opposite or in conflict, neutral or indifferent, beneficial or helpful. Contrary, on the contrary, to the contrary. అలా వాడతాం కదా, అంటే ఆపోజిట్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఆప్షన్ 2. కాంట్రరీ ఎలా వాడచ్చు? మనం సపోజ్ మనకి డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాం, చాలా వెరీ డిసప్పాయింటింగ్. ఆన్ ద కాంట్రరీ యూ ఆర్ గెటింగ్ టైమ్ టు ప్రిపేర్ బెటర్ ఫర్ ద ఎగ్జామ్ అని చెప్పి అలా మనం వాడచ్చు. ఓకే, దట్ మీన్స్ ఇన్ ద అపోజిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.